పొద్దుటూరు రూరల్ పరిధిలోని సోమవారపల్లిలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, మాజీ కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్, మల్లెల లింగారెడ్డి కుమారుడు హర్షతేజారెడ్డి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం సురేష్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రకటించి విజయవంతంగా అమలు చేశారన్నారు. అంతేకాక యాదవ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడంతో పాటు సముచిత స్థానం కల్పించామన్నారు. సోమవారపల్లి పంచాయతీలో అధికంగా ఉన్న యాదవులు టీడీపీకి ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందరికీ సాయం చేసినందుకు, ప్రచారం చేసినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. సోమవారపల్లి గ్రామ ప్రజలందరికీ ఇదంతా యాదవులు ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వము ఖచ్చితంగా యాదవుల పార్టీ, బీదర్ల పార్టీ ఖచ్చితంగా ఎన్నో సంక్షేమ పథకాలు మీకు ప్రవేశపెట్టింది. ఈ జిల్లాలో రెడ్ల రాజ్యంగా ఉన్నా కూడా ఒక యాదవ్కు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అదంతా గుర్తు పెట్టుకొని మీరు మిమ్మల్ని ఎంత ఆదరంగా చూసుకుంటుందో తెలుగుదేశం ప్రభుత్వం, అంతకన్నా మిన్నగా మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేయవలసిందే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవంచన ఇస్తుంది. తప్పకుండా 130 నుంచి 140 సీట్లు మనం గెలుస్తాం. బీదల ఎన్టీ రామారావు స్థాపించింది బీద ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ముద్దు అనేక బీదల కోసం సంక్షేమ పథకాలన్నీ బీద ప్రజలు బాగుపడేదానికి చంద్రన్న కానుక కానీ, పసుపు కుంకం కానీ, చంద్రన్న బీమా కానీ, అన్నదాత సుఖీభవ కానీ, రైతుల రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, పసుపు కుంకుమ ఇట్లాంటి అనేక కార్యక్రమాలన్నీ చేస్తూ నగదు రూపంలో ఇచ్చినట్టే వాళ్ళందరికీ బ్యాంకుల్లో అకౌంట్లు వేసి ఉగాది పండుగ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ పసుపు కుంకుమ కానుకలు ఈరోజు రేపు రుణమాఫీ కూడా ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కూడా వచ్చింది. ఆనందంతో రైతుల్లో ఉండాలని చెప్పేసి, ఆనందంతో బతకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఊరికి ఆర్భాటము అల్లర్లు తప్ప వైఎస్ఆర్పీసీ చేసేది ఏం లేదు. వాళ్ళ పార్టీ వస్తే కన్నా రాష్ట్రాన్ని దోసుకుంటుంది, పేద ప్రజలకి ఏం చేసేది. మళ్ళా 1,00,000 కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోయేవాడే జగన్. కాబట్టి మీరందరూ ఆదరించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో మేలు జరిగింది. మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలి. చంద్రన్నకు ఎటువంటి పరిస్థితుల్లో మనం పాలన తెచ్చుకోవాలి. కాబట్టి మనము వచ్చే కాలంలో తెలుగుదేశం అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గారికి, రాజ్యసభ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణ గారికి మళ్ళా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. ఈ పల్లెల్లో అందరూ చాలా మంది తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తారు. మనం పొద్దుటూరు పట్టణంలో 20,000 నుంచి 30,000 మెజార్టీ తెస్తామని మేము చెప్తున్నాము. అందరికీ నమస్కారం. మేము ఎక్కడికి వెళ్ళినా పొద్దుటూరు ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. మా పింఛన్ తీసుకుంటే అవ్వ తాతలు అయితే మా పెద్ద కొడుకును గెలిపించుకుంటే బాధ్యత మాది అని చెప్తున్నారు. మా పసుపు కుంకుమ తీసుకునే అక్కలైతే మా అన్నను గెలిపించుకుంటే బాధ్యత మాది అని చెప్తున్నారు. మాకు ఎటువంటి సందేహం లేదు. మల్లెల లింగారెడ్డి గారు పొద్దుటూరులో 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అదే మెజార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిన ఆదినారాయణ రెడ్డి గారికి తీసుకొచ్చే బాధ్యత ప్రతి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తది, నాయకులది.